ధ్యానము ఆధ్యాత్మిక జీవితము. ఇది స్వామి యతీశ్వరానంద మహారాజ్ గారు తన సొంత అనుభవాల నుంచి రాసినటువంటి పుస్తకం అనమాట. కాబట్టి ఎప్పుడైనా మనం పుస్తకాలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరు పడితే వాళ్ళ ఆథర్స్వి మనం చదవకూడదు అనమాట. ఎందుకంటే ఎవరో వాళ్ళకి ఇష్టం వచ్చింది రాస్తూ ఉంటారు. గ్రంథాలు అనేవి చాలా ఉన్నాయి మనకు, ప్రపంచంలో పుస్తకాలు చాలా ఉన్నాయి, మనకున్న టైం చాలా తక్కువ. కాబట్టి ఎవరైతే గురువులుగా ఉంటారో చాలా అట్లాంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలని చదివితే ఏమవుతుంది, మనము ఉన్నతమైనటువంటి భావాలు మనకు స్ఫురిస్తాయి, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతులు మనకు ప్రాప్తిస్తాయి అన్నమాట. కాబట్టి మీరు పుస్తకాలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అట్లా సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది, మనకు రాంగ్గా గైడెన్స్ కూడా జరుగుతుంది అనమాట. కొన్ని పుస్తకాల్లో రకరకాల భావాలు ఉంటాయి, అవన్నీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాసుకున్నారు అంతవరకే అనమాట. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు రామకృష్ణ మఠంలో అట్లాంటి చోటు తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క పుస్తకము వాళ్ళంతా గురువులు రాసినటువంటి పుస్తకాలే అనమాట. అట్లాంటివి చదివితే మనకు చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మనం లాస్ట్ టైం ఏం చెప్పుకున్నామంటే, ఆధ్యాత్మిక ఆదర్శం అనేది అందరికీ ఏముండదు, ప్రపంచంలో చాలా కొద్ది మందికే ఉంటుంది. అయినంత మాత్రాన మీరు వాళ్ళని చూస్తూ కూర్చోవద్దండి, మీరందరూ లైన్లోకి వచ్చేసేయండి, మీరందరూ సాధన ప్రారంభించండి అనేది చెప్పారు. మళ్ళీ ఇంకేం చెప్పారంటే, మనకెవరికైనా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అని మనకు కోరిక కలిగింది అంటే అది భగవంతుని యొక్క ఆశీర్వాదము అని అనుకోండి అని చెప్పారనమాట. ఆ 2 పాయింట్లు చెప్పారు. సో ప్రజానికంలో చాలా తక్కువ మందికే ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అని అనిపిస్తుంది, అంత మాత్రం చేత మీరు ఆగిపోవద్దండి, అయ్యో తక్కువ మంది ఉన్నారే అని అనుకోవద్దండి అని లాస్ట్ టైం ఆ 2 పాయింట్లు మనకు చెప్పారనమాట. ఇప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం. మనుష్య జన్మ, మోక్షం కావాలి అనేటువంటి ఆకాంక్ష, మహాపురుషుల సాంగత్యము, ఈ 3 మనిషికి లభించడం ఎంతో దుర్లభం. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ నేను ఎన్నోసార్లు చెప్పుంటా క్లాసెస్లో. సో మనకి ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. మనిషిగా పుట్టాం మనమైతే ఒక జంతువులాగా లేం కదా, మనిషిగా పుట్టాం కాబట్టి మనకు బుద్ధి ఉంది, ఆలోచన శక్తి ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి మనిషి జన్మ వచ్చేసింది. తర్వాత ఏం రావాలి, మోక్షం కావాలి అనేటువంటి ఆకాంక్ష. మోక్షం అనేది పెద్ద పదం అనుకుంటే భగవంతుని మీద మనకు ప్రేమ కలగాలి, అది కూడా జరిగిందనుకోండి. తర్వాత ఏం జరగాలి, మహాపురుషుల సాంగత్యము అంటే సాధుజనుల సాంగత్యం అనమాట. ఎవరైనా గురువు లభించటము, గురువుల సమక్షంలో కాసేపు మనం గడపగలగడము, అది కూడా జరిగిందనుకోండి. అది జరగలేదు అంటే, అది జరిగితే చాలా మంచిదే. అది జరగలేదు అంటే ఆ గురువులు రచించినటువంటి పుస్తకాన్ని మనం చదువుకున్నా కూడా వాళ్ళ సమక్షంలో ఉన్నట్టే లెక్క అనమాట. అది చెప్తారు. అందరూ ఎక్కడెక్కడో వేరే ఊర్లలో ఎక్కడో ఉన్నారనుకోండి, వాళ్ళకి దొరకదు కదా ఒక్కొక్కసారి గురువు యొక్క సాంగత్యము. కాబట్టి గురువు జీవితంలోకి వచ్చే వరకు అటువంటి గురువులు రచించినటువంటి పుస్తకాల్లో ఏదైనా ఒక పుస్తకాన్ని మనము నిత్యము పఠించటం అలవాటు చేసుకుంటే ఆ గురువుతో మనం సాంగత్యం జరిపినట్లే అని చెప్తారనమాట. కాబట్టి ఈ 3 లభించడం ఎంతో దుర్లభము, చాలా కష్టమైన విషయాలు ఇవన్నీ అని చెప్తున్నారనమాట. భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్ప ఇవి లభ్యం కావు. ఇప్పుడు ఇక్కడికి రెగ్యులర్గా సత్సంగానికి వస్తున్నారు అంటే వాళ్ళ మీద భగవంతుని అనుగ్రహం ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, కానీ ఈ 3 కూడా సరిపోవు, ఇవి 3 లభించాయనుకో అప్పుడేముండాలి, వీటితో లబ్ధి పొందేందుకు మనకు ఎంతో వ్యాకులత ఉండాలి, మనకు చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. ఊరికే సత్సంగంకి వచ్చాము, అక్కడ ఇంట్లో కూర్చొని ఏదో టీవీ స్క్రోల్ చేసుకుంటూ వింటున్నాం అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందో చెప్పండి. ఊరికే ఏదో అలా పడుకొని ఏదో చేసుకుంటూ వింటున్నాం అనుకోండి, మనకేమి ఎక్కడం లేదనుకోండి, అప్పుడు దానివల్ల ప్రయోజనం లేదు. మనకు వ్యాకులత ఉండాలన్నమాట. ఈరోజు ఏం చెప్తారో క్లాస్లో, ఈరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకుందాము, ఈరోజు నా సమస్య ఏదైనా ఉన్నది పరిష్కారం అవుతుందేమో చూద్దాము అనేది మనకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. అంతేకాక ఆధ్యాత్మిక జీవనం కోసం మన సర్వస్వం త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి. సో ఎవరైతే భగవంతుని కోసము టైం అడ్జస్ట్ చేసుకోవటము, వేరే అనవసరమైనటువంటి స్నేహాలని వదిలేసుకోవటము, ఇట్లాంటివన్నీ ఎవరైతే త్యాగం చేస్తారో వాళ్ళ దగ్గరికి భగవంతుడు వస్తాడనమాట. వాళ్ళ దగ్గరికి గురువుని కూడా పంపిస్తాడు. ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనేందుకు ఉద్యుక్తులమై ఉండాలి. ఇప్పుడు గంట సేపు మీరు స్ట్రైట్గా కూర్చొని మంచిగా
ఒక ఆసనం వేసుకొని కూర్చొని వింటున్నారనుకోండి, కొంత కష్టం కలుగుతుంది, శరీరానికి కొంత కష్టం కలుగుతుంది, కానీ అదొక సాధనలాగా అవుతుంది అనమాట. కళ్ళు మూసుకొని అలా వింటున్నాం అనుకోండి సత్సంగము, దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుందన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, ఆ పరమగమ్యం కోసం ఎన్ని కష్టాలు పడడానికైనా సిద్ధంగా ఉండాలి. ఒకసారి మనకు భగవంతుని యొక్క రుచి తెలిసిందనుకోండి, అప్పుడు మనం పెంచుకుంటాం, మన సాధనని తీవ్రతని పెంచుకుంటాం అనమాట. కానీ అది కలిగే వరకు మనకి ఒక రకంగా ఉంటుంది, అయ్యో ఏదో చేస్తున్నామే, మనకి పూజ చేస్తున్నామే, మనకేం అనుభూతులు కలగడం లేదే, భగవంతుని దర్శనం మనకేం కలగలేదే, అట్లాంటి అనుభూతులు ఏమి వాళ్ళు చెప్తున్నవన్నీ మనకు కలగడం లేదా అని ఒక్కొక్కసారి నిరాశగా అనిపిస్తుంది. కానీ దాన్ని పక్కన పెట్టి అలాగే అకుంఠిత దీక్షతో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. జపం చేస్తూనే ఉండాలి. అలా చేసే కొద్దీ మనకు అనుభూతులు పెరుగుతాయి అన్నమాట. మనల్ని మనం మర్చిపోతాం, మన శరీరాన్ని మనం మర్చిపోతాము, మనం భగవంతుని బిడ్డగా మారిపోతాం. చెప్పాం కదా, 1 year బేబీ లాగా మారిపోవాలన్నమాట మనము. అటువంటి దర్శనాలు మనకు కలుగుతాయి. నిజంగానే మనకు అలా మంత్రం ఇలా పలికితే అలా భగవంతుడు ప్రత్యక్షమై మనకు కనపడేలాగా మనకు అటువంటి ధ్యాన స్థితి కూడా మనకు వస్తుందన్నమాట. కాబట్టి ఏమంటున్నారంటే, మన మనస్సు అత్యున్నతమైన శాశ్వతమైన ఆదర్శాల పట్ల ఆకర్షణ కలిగి ఉండడం ఒక సుకృతంగా భావించాలి. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు, మీరు ఎప్పుడు చూసినా దాంట్లోనే ఉంటారు కదండి అంటే, అది ఒక ఆశీర్వాదం అంతే కదా, అదేం అంత ఈజీ విషయం కాదు కదా సంసారంలో. ఇప్పుడు అక్కడ నేను ఈరోజు మధ్యాహ్నం మా ఆయన బయలుదేరి వెళ్తున్నారు, 10 days క్యాంప్కి వెళ్తున్నారు అనమాట. సో ఆ భోజనాలు అవన్నీ రెడీగా పెట్టి వచ్చాను. ఈరోజు చెప్పాను కూడా, ఈరోజు 1/2 hour లేట్ అవుతుంది, లాస్ట్లో వేరే ఆ అమ్మాయి రూపాకి అనుభవాలు కలిగాయి, వాటిని పంచుకుంటుంది, కాసేపు మేము వింటాము అని చెప్పి వచ్చాను. సో అవన్నీ అక్కడ సర్దుబాటు చేసి రావాలి, అంతే కదా, అన్నీ కుదురుకుంటాయి మనకు అంత ఇంట్రెస్ట్, శ్రద్ధ ఉండాలన్నమాట. ఆ శ్రద్ధ కలిగింది ఎవరికైనా అంటే అది భగవంతుని యొక్క ఆశీర్వాదంగా మన సుకృతంగా భావించాలి అంటున్నారనమాట. అంతేగాని వేరే వాళ్ళు అంటుంటారు, ఇప్పుడు చెప్పారు కదా మనకి రాధిక, హైదరాబాద్ రాధిక వాళ్ళు చెప్పారు, వాళ్ళ వదిన వాళ్ళు ఏమంటున్నారు, అయ్యో ఏంటి నువ్వు క్లాసెస్కి వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త, అట్లా చెప్తారు. మనం ఏమైనా అయిపోతామా చెప్పండి. కొంతమంది అలా చెప్తుంటారు, నన్ను కూడా అంటారు, జాగ్రత్త అండి, మీరు అంత డీప్గా వెళ్ళిపోతున్నారు, ఈ వయసులోనే సంసారం కూడా ఉంది కదా, మీకు ఇంకా మీ పాపకు పెళ్లి కావాలి కదా. సరే, మా పాపకు పెళ్లి కావాలి, దానివల్ల ఇంకా మంచి వరుడు దొరికే అవకాశం కూడా ఉంటుంది కదా. మనం సాధన చేసే కొద్దీ మన యొక్క పుణ్యం మన బిడ్డలకి కూడా వెళ్తుందన్నమాట. కాబట్టి మనం అలా అనుకోవాలి, అంతేగాని భయపడిపోకూడదు అనమాట. ఇదంతా మన పూర్వజన్మ సుకృతం వల్ల మనకు అంత ఇంట్రెస్ట్ కలిగింది అని అనుకోవాలన్నమాట. మనం స్థిరంగా క్రమక్రమంగా ఉన్నత పథంలోకి పయనిస్తూ గమ్యం చేరే వరకు పట్టు సడలించకూడదు. ఒక్కొక్కసారి మనం నీరసపడి పట్టు సడలించే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఆధ్యాత్మిక తీవ్రతను ఏమాత్రం తగ్గించకుండా కొనసాగించాలి. సో మనము ఒక టైం షెడ్యూల్ పెట్టుకోవాలన్నమాట. నేను ప్రతిరోజు సాయంత్రం, మీకు ఎప్పుడు వీలైతే మీ ఇంట్లో పరిస్థితిని బట్టి ఆ టైం మనం ఫిక్స్ చేసుకోవాలి. ప్రతిరోజు నేను పొద్దున కానీ సాయంత్రం కానీ నేను కాసేపు ధ్యానం చేసుకుంటాను, కాసేపు జపం చేసుకుంటాను అనేది ఒక షెడ్యూల్ పెట్టేసుకోవాలన్నమాట. ఎన్ని పనులున్నా అది మానకూడదు. అంత తీవ్రతగా మనం చేసినప్పుడే మనకు కొంచెమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. పట్టు మనకు సడలిస్తూ ఉంటాం, అయ్యో సర్లే ఈ పని పడింది, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ, అప్పుడు మనకు కొంచెం టైం కుదరదు కాబట్టి మనం వేరే మూడ్లోకి వెళ్ళిపోతాము. కానీ ఎంత తొందరగా మనం ట్రాక్లోకి రాగలిగితే అంత మంచిది అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంక వెంటనే మనం వచ్చేసేయాలి ట్రాక్లోకి, అదనమాట. కాబట్టి మనం ఆధ్యాత్మిక తీవ్రతను ఏమాత్రం తగ్గించకుండా కొనసాగించాలి. చాలామంది కొంతకాలం శ్రమించి తర్వాత ఆసక్తి కోల్పోతారు. ఇప్పుడు చూడండి, కొంతమంది ముందు వచ్చే వాళ్ళు క్లాసులకి, ఇప్పుడు వాళ్ళు రావటం లేదు. వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నారంటే, మాకు గుర్తుండడం లేదండి, మర్చిపోతున్నామండి, మాకు 1 o'clockకి గుర్తొస్తుందండి, అట్లా చెప్తున్నారు. అంటే ఏమని అర్థము, వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గింది, వాళ్ళ సాధన తీవ్రత తగ్గింది అని అర్థం. అంతేకాని నేను ఎంతమందికని ఫోన్లు చేసి గుర్తు చేస్తాను చెప్పండి? నేను ఎవరికైనా చేస్తున్నాను, ఫోన్లు చేయట్లేదు కదా. సో వాళ్ళే గుర్తుపెట్టుకోవాలి, అంతే కదా, వాళ్ళ కోసమే వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నమాట. కొంతకాలం శ్రమించిన తర్వాత ఆసక్తి కోల్పోతారు. పట్టు వదలకుండా ఆధ్యాత్మిక సాధనలు, గ్రంథ పఠనము, ఆత్మ విశ్లేషణ చేయగలిగేంత స్థాయిలో వారి మనస్సులు ఉండవు. అది గ్రంథ పఠనం ముఖ్యంగా చేయాలి. మంచి పుస్తకాలు నేను చెప్తున్నాను కదా మీకు, పలానావి కొనుక్కోండి అని, వాటిని ఆన్లైన్లో అయినా మీరు ఆర్డర్ పెట్టుకొని కొనుక్కొని ప్రతిరోజు కాసేపు చదవాలి. అప్పుడు మన మనసు ఉన్నత స్థితిలో ఉంటుందన్నమాట.
వారి మనస్సులకు బాహ్య దృష్టి చంచలత్వం ఎక్కువ. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అకుంఠిత దీక్ష అనేది ఆధ్యాత్మిక జీవనానికి అత్యవసరము. అది సో ఒక దీక్షలాగా చేయాలి. దీక్షలో ఉన్నామండి అంటారు కదా, అయ్యప్ప దీక్ష తీసుకున్నాము అంటారు అనుకోండి. అంటే ఏమని అర్థము, వాళ్ళు ఆ 41 రోజులు అదే పాటిస్తారు కదా, వాళ్ళు వేరే పనులేమి పెట్టుకోరు. అట్లా మనం అప్పుడప్పుడు 21 రోజులు, 41 రోజులు, 108 డేస్, 90 డేస్ అలా పెట్టుకొని మనము ఒక చిన్న పూజ అయినా కలిలే, నేను ఈ పూజని 21 రోజులు చేస్తాను, ఈ ఈ మంత్ర జపాన్ని 21 రోజులు చేస్తాను అని అలా పట్టు వదలకుండా చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. కాబట్టి పట్టు సడలించకుండా, నీరసపడకుండా, అధైర్యము, అయిష్టత దరి చేరనీయక శ్రమిస్తేనే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుంది. ఒక కవి చెప్పాడంటే, ఏం చెప్పాడంటే, మన జన్మ అంతా నిద్ర, మరుపు, అశ్రద్ధలమయంగా ఉంటుంది అన్నాడు. కాబట్టి ఇంకొక పద్యంలో ఏమన్నాడంటే, ఈ ప్రపంచము దుర్భరము, ధన సంపాదనలోను ఖర్చులోను మునిగిపోయి మన శక్తినంతా వృధా చేసుకుంటున్నాము, వీటిలో మనం కాలం గడపకూడదు అని చెప్తున్నారు ఒక కవి. అదనమాట. మనం ఎంతసేపు ఉన్నా డబ్బు కావాల్సిందే మన జీవితానికి. మనం కోరికలు ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ టార్గెట్స్ ఉన్నాయి, ఎక్కువ అన్ని లగ్జరీస్ అవన్నీ కోరుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఇంకా శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్ లైఫ్, హై థింకింగ్ ఉండాలన్నమాట. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, కొంచెం డబ్బున్నా మనం తృప్తిగా మన జీవనాన్ని గడపగలుగుతాము, చక్కగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా రాణించగలుగుతాం అనమాట. నెక్స్ట్ హెడ్డింగ్ ఏమిటి అంటే, శాశ్వతమైన సంతృప్తి అనేది ఈ ప్రపంచంలో లేనే లేదు అని చెప్తున్నారు. అది మనము అర్థం చేసుకోవాల్సింది అనమాట. మనం ఎంతసేపు ఉన్నా ఈ ప్రపంచంలోనే ఉంది, నా భర్త వల్ల నాకు సుఖం వస్తుంది, నా భార్య వల్ల సుఖం వస్తుంది, నా పిల్లల వల్ల వస్తుంది అంటే అది చాలా అబద్ధమైనటువంటి విషయము. అది కాదు. అట్లని వాళ్ళని ప్రేమించకుండా ఉండమని కాదు, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ కోసం మనం మన బాధ్యతలు నిర్వర్తించాలి. కానీ ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలన్నమాట. మొత్తం 100% మనసంతా ఇంకా వాళ్ళ మీదే పెట్టేసుకొని ఉండకూడదు. ఎంత మాత్రం పెట్టుకోవాలంటే కేవలం 1/4 మాత్రమే మనసుని వాళ్ళ మీద పెట్టుకొని మిగతా 3/4 భగవంతునికేసి మళ్ళించాలన్నమాట. మన 3/4 టైం మిగిలించుకోవాలి అని చెప్తున్నారు. అంత కాకపోయినా కనీసం 1 గంటతో స్టార్ట్ చేయాలి. మనము గంటతో స్టార్ట్ చేసి పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, తర్వాత అట్లా మెల్లగా 1 గంట 15 నిమిషాలు అట్లా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట మనం భగవంతుని కోసము. ఏమంటున్నారు చూడండి, మనకు అనేక వస్తువులు దొరుకుతూ ఉంటాయి, కానీ మనకు కోరినది దొరకదు. అంతే కదా, ఏమో మన ఇంట్లో చాలా ఉంటాయి, కానీ మనకేదో వేరే దాని మీద ఉంటుంది మన మనసంతా, అది కావాలి అని. ఒకవేళ అనుకున్నది దొరికినా అప్పటికి ఆ వస్తువు మీద ఉండే కోరిక మరొక వస్తువు మీదకి మరలిపోతుంది. అది సో ఒక 10 ఏళ్ల నుంచి మనకు ఒక వస్తువుకు తెచ్చుకోవాలని ఉంది, తెచ్చుకున్నాము, కానీ అది అప్పటికే ఓల్డ్ మోడల్ అయిపోయి ఉంటుంది. అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి, అయ్యో అని మళ్ళీ మన ఇంట్రెస్ట్ వేరే వస్తువు మీదకి వెళ్ళిపోతుంది కదా. చాలామంది వారి కోరికల నిజతత్వాన్ని తెలుసుకోలేక ప్రాపంచిక విషయాల వెంట పరుగు పెడుతూ ఉంటారు. నిజానికి ఎన్నడూ మార్పు చెందనిది, శాశ్వతమైనది మాత్రమే యథార్థమైన సంతృప్తిని ఇవ్వగలదు. సో శాశ్వతమైనది ఏంటిది? భగవంతుడు మాత్రమే మనకు తృప్తినిస్తాడు. భగవంతుడి వల్ల మాత్రమే అసలైనటువంటి ఆనందం అనేది లభిస్తుంది. కానీ మనం ఏం చేస్తాము, అంతవరకు మనము పరిగెత్తుతూనే ఉంటాం. మనకి వస్తువులు, మనం షాపింగ్ చేస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటాము, ఒక సినిమా చూస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటాము, టీవీ సీరియల్ చూస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటాము, ఒక ఫ్రెండ్ దగ్గర మాట్లాడితే హ్యాపీగా ఉంటాం అనుకుంటాము. కానీ ఎంతసేపు? ఆ కొంచెం సేపే. తర్వాత దానివల్ల దుఃఖం కూడా వస్తుందన్నమాట. ఆ ఫ్రెండ్ ఫోన్ చేయలేదు, ఆ ఫ్రెండ్ ఒక 3 months, ఒక 6 months మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనకు బాధ వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది మనకి కదా. కాబట్టి ఏమంటున్నారంటే, ప్రాపంచికమైన కోరికలను తీర్చుకోవడం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని కానీ పొందగలమని కానీ భావించేవారు తమను తాము మోసగించుకుంటున్నారు. అదనమాట. సో వాళ్ళని మోసగించుకుంటున్నారనమాట, మన ప్రాపంచికమైన కోరికల ద్వారా తృప్తి పొందొచ్చు అనుకునే వాళ్ళు.
కాబట్టి ఏమంటున్నారు, కోరికలు తీరకపోవడం వల్ల కలిగిన లోటు వారి పరిస్థితిని మరింత దుర్భరం చేస్తుంది. సో కోరిక తీరలేదు అనుకోండి, మనకి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది, మనకి అసహనంగా అయిపోతూ ఉంటాము, అసంతృప్తిగా ఉంటాము, మన జీవితంతో మనకు తృప్తి ఉండదు, అట్లా అయిపోతాము. బాహ్యమైన వస్తువులలోనూ స్త్రీ పురుషుల భౌతిక శరీరాలలోనూ సుఖ సంతోషాల కోసం లోకులు వెతుకుతారు. అది సో స్త్రీకి పురుషుడి మీద ఆకర్షణ, పురుషుడికి స్త్రీ మీద ఆకర్షణ. కొంతమందికి ఎంత వయసు వచ్చినా తగ్గదు, అటువంటి వాంఛలు ఉంటాయన్నమాట. అది చాలా కష్టం వాటిని తగ్గించుకోవాలంటే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో సాధనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పూర్వపు పరిచయాలు అట్లాంటి వాళ్ళు ఎవరైనా మనం ఎప్పుడో పూర్వంలో ఎవరితోనో చాలా ఇదిగా మాట్లాడాము అనుకోండి, చాలా ప్రేమగా ఉన్నాం వాళ్ళతోటి, అప్పటికి అది సరిపోయింది. తర్వాత మనం సాధనలో చాలా ముందుకు వెళ్ళిపోయాం, మనకి ఇష్టం లేదు అటువంటి వాళ్ళతో మాట్లాడడం, ఇష్టం లేదు, కానీ వాళ్ళే తగులుతారనమాట. వాళ్ళు మన ముందుకు వస్తారు, ఎందుకంటే అది టెస్టింగ్ పీరియడ్ అనమాట. అప్పుడు మనం ఏమనుకోవాలి, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండి తప్పించుకోవాలి, వాళ్ళకు ఒక దూరం నుంచే ఒక నమస్కారం చేసుకోవాలి, అంతే అనమాట. అంతేగాని ఆ పూర్వపు స్నేహాలు బాగున్నాయి కదా అని చెప్పి ఏం కాదులే ఇప్పుడు నేను బాగున్నాను, ఆధ్యాత్మికతలో నేను చాలా బాగున్నాను అని చెప్పేసి మళ్ళీ మనం అటువంటి వాళ్ళతో మాట్లాడడం ప్రారంభిస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ కిందికి పడిపోతాం అనమాట. సాధనలో మనం కిందికి పడిపోతాం. ఇంకా ఒక్కొక్కసారి ఏమంటారు, స్త్రీ పురుషులు ఒక్కొక్కసారి ఏంటి భక్తి అనే రూపంలో వచ్చి పరిచయం అయిపోతుంటారు, ఒక భక్తుల్లాగా పరిచయం అయిపోతుంటారు. అప్పుడేమనుకుంటాము, నేను భక్తురాలనే, అతను కూడా భక్తుడే కదా, భక్తుడితో మాట్లాడితే తప్పేముంది అని అనుకుంటాము. కానీ అది కూడా అవసరం లేదు అని చెప్తారు గురువులు. ఎంతవరకు అంటే అంతవరకే అనమాట. మనం ఇప్పుడు మేమే ఉన్నాము, ఎంతోమంది ఏదైనా క్లాసెస్ చెప్పడానికి కానీ దేనికైనా ఫోన్లు చేస్తూ ఉంటారు కదా జెంట్స్, వాళ్ళతో కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే అనమాట. మనం కొట్టే తెచ్చా అన్నట్టు మాట్లాడితే మనతో వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు కూడా కదా. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి అనమాట. కానీ చాలామంది మనకు వేరే వాళ్ళతో మాట్లాడితే సంతోషం వస్తుంది అనుకుంటారు, కానీ అదంతా కల్పితమే, అదంతా వేస్ట్ పనులు అవన్నీ అని చెప్తున్నారనమాట. కానీ నిజమైన ఆనందం మనలోనే ఉంది. ఆ ఆనందమే మన యథార్థ స్వరూప స్వభావమై ఉంది. బాహ్యమైన వస్తు సంపదలు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. ఒకవేళ ఎంతో కొంత సంతోషాన్ని ఇచ్చినా అది లిప్తపాటులో మాయమవుతుంది. లిప్తపాటు అంటే ఒక చిటిక వేయడానికి ఎంత సమయం పడుతుందో దాన్ని లిప్తపాటు అంటారనమాట. అండ్ అంతే. కాబట్టి మన వస్తు సంపదలు కానీ బయట మనుషులు కానీ కొంచెం సేపట్లోనే మాయమైపోతుంది ఆ సంతోషం అంతా అని చెప్తున్నారనమాట. మనం ఎంత సంతోషంగా ఉన్నామో అంచనా వేసుకోవడంలో మనం చేసే తప్పు ఏమిటంటే జీవితంలో కొంత భాగాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం కానీ పూర్తి నిడివిని తీసుకోకపోవడము. మనము ఏమనుకుంటామో, అయ్యో మనం యంగ్గా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నామేమో అనుకుంటాము, కానీ అది ఎంతకాలము మనం యవ్వనంలో ఉన్నంత వరకే, అదంతే కదా. మనకి ఏజ్ జరిగే కొద్దీ ఏమవుతుంది, అసలైన ఆనందం వైపు మనం అడుగులు వేయాలన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, మానవ సంబంధాలలో అనురాగాలలో పరిమితమైన ఆనందం ఉంది, నిజమే, దాన్ని కాదనలేము, కానీ అదే శాశ్వతమైన ఆనందం కాజాలదు. కాబట్టి మనము ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే కొంచెం ఆనందం వస్తుంది, మనమేమి కాదనటం లేదు, కానీ అదే ఫైనల్ కాదు, అదే శాశ్వతం కాదు అని తెలుసుకోండి అంటున్నారనమాట. నిజానికి ఇది శాశ్వతమైన ఆనందానికి అవరోధము. అది శాశ్వతమైన ఆనందం. మనము ఇప్పుడు ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళతోనే కాలం అంతా గడిపేస్తూ ఉన్నామనుకోండి, మనకి దేవుని మీద మనసు పోదు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు అంత రుచిగా ఉంటున్నాయి మనకి, ఇంకా వాళ్ళతోనే మనము అలా టైంపాస్ చేసేస్తున్నాం అనుకోండి, అదంతా భగవంతుని చేరుకోవటానికి అడ్డంకి అయిపోతుంది, అవరోధం అయిపోతుంది అని చెప్తున్నారనమాట. మన అంతరాత్మ యొక్క స్వభావంలోనే నిజమైన ఆనందం ఇమిడి ఉంది. సో మన అంతరాత్మతో మనం కనెక్ట్ కాగలిగితే, మన అంతరాత్మలో ఎవరున్నారు, భగవంతుడు ఉన్నాడు. సో మన ఇష్ట దైవంతో మనము ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా మనం కనెక్ట్ అయిపోతే అప్పుడు మనకి ఆ అద్భుతమైన ఆనందం చవి చూసిన తర్వాత ఇవన్నీ చాలా చప్పగా అనిపిస్తాయి అన్నమాట. ఈ ప్రాపంచిక ఆనందాలు చాలా చప్పగా అనిపిస్తుంది, నీరసంగా, అయ్యో దీనికోసమా నేను ఇన్ని సంవత్సరాలు వృధాగా గడిపానా, అయ్యో అనవసరంగా వేస్ట్ చేశానే టైం అంతా అని మనము పశ్చాత్తాపడతామన్నమాట. అప్పుడు ఇంకా భగవంతుడు మనల్ని శాశ్వతంగా తన దగ్గర ఉంచేసుకుంటాడనమాట. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారంలోనే నిజమైన ధన్యత ఉంది అని చెప్తున్నారు.
నెక్స్ట్ ఏమంటున్నారంటే ఆధ్యాత్మిక ఆనందం అనేది వేరే రకమైనది, అది మన అవగాహనకు అతీతమైన పరమశాంతి. సో కాబట్టి ఆధ్యాత్మిక అనుభూతి, ఆనందము, భగవంతుడి నుంచి వచ్చే ఆనందము, భగవంతుని మనం కనెక్ట్ అయినప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఏమంటున్నారంటే ప్రాపంచిక విషయాల కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థించకూడదు. చూడండి, మనము ఎంతసేపు ఉన్నా మన పిల్లల భవిష్యత్తు అవన్నీ తప్పు లేదు, తల్లిగా మనము ఆధారపడాల్చు, అడగచ్చు. కానీ ఎప్పుడూ అదే కాదనమాట, ఎప్పుడూ అదే కాదు. ఫస్ట్ భగవంతుని ప్రేమించడం ప్రారంభిస్తే నువ్వు భగవంతుని బిడ్డగా మారిపోయావనుకో, అప్పుడు నీ బిడ్డలు కూడా భగవంతుని బిడ్డలు అయిపోతారు కదా, అప్పుడు భగవంతుడే చూసుకుంటాడు. కానీ చాలామంది తల్లిదండ్రులకి ఆ భయం అనేది ఉంటుంది తప్పకుండా. కానీ ఎవరైతే ఆ భయాన్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళ బిడ్డల్ని ప్రేమించడం కంటే ఇంకెక్కువగా భగవంతుని ప్రేమించగలిగితే వాళ్ళు నిజంగా భగవంతుని బిడ్డగా మారిపోతారు. అప్పుడు ఇంకా వాళ్ళకి ఎటువంటి భయం అనేది ఉండదన్నమాట. చూడు ఏమంటున్నారు, ఒకవేళ ఆ ప్రాపంచిక విషయాల్ని భగవంతుడు మనకు ప్రసాదించినా ఆ విషయాలు మనకు దుఃఖాలను కూడా తెచ్చిపెడతాయి. సో మనము మామూలు కోరికలు కోరుకున్నామనుకో, ఆ కోరికలు తీరుస్తాడు భగవంతుడు అనుకో, కానీ దాంతోపాటు కొంచెం దుఃఖం కూడా వస్తుందన్నమాట మనకి. అది చెప్తున్నారు. భగవంతుడు కోరికలను తీర్చే కామధేనువు. అయితే వ్యక్తిగతమైన విజయాల కోసము, వాంఛల కోసము ఎన్నడూ ఆయనని ప్రార్థించరాదు. సంసార సాగరంలోనూ మమతానురాగాల మహాసముద్రంలోనూ మునిగిపోకుండా ఉండేటట్లు రక్షించమని మాత్రమే భగవంతుణ్ణి అర్థించాలి. అది మనము ఎంతసేపు ఉన్నా మన చుట్టుపక్కల వాళ్ళ మమతానురాగాలు వాటన్నిటిలో పడిపోయి మనము భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండేటట్లు చేయమని భగవంతుని ప్రార్థించాలి అని చెప్తున్నారు. సాధారణంగా మనం దుఃఖం కలుగుతున్నప్పుడు కూడా శాశ్వతమైన ఆనందానికి మనల్ని చేర్చే భగవన్ మార్గాన్ని వెతకకుండా అర్థం లేని కోరికల్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆ దుఃఖాలలో సర్దుకుపోవడానికి సాధారణంగా ప్రయత్నిస్తూ ఉంటాము. అంతే కదా, మనకి దుఃఖం కలుగుతా ఉన్నా కూడా మనం ఎట్లా ఉంటామంటే దాన్ని వదిలేయము. ఒక మనిషి వల్ల మనకి మాటికి దుఃఖం కలుగుతా ఉందనుకో, ఎవరితోనో మీరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అది మీ తమ్ముడు అవ్వచ్చు, మీ చెల్లెలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ మదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళ వల్ల మీకు మాటికి దుఃఖం కలుగుతాం. మీరు బాగా ప్రేమ చూపిస్తున్నారు, వాళ్ళేమో దానికి తగ్గట్టుగా ప్రేమ ఇవ్వడం లేదనుకోండి, అంటే ఏమని అర్థము, ఆ బంధంని వదిలిపెట్టు అని భగవంతుడు నీకు వార్నింగ్ ఇస్తున్నాడు అని అర్థం. దాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తాము, మాటికి వాళ్ళ కోసమే పోరాడుతూ ఉంటాం, పాకులాడుతూ ఉంటాం అనమాట. అది మనము అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. ఎదురు దెబ్బలు తప్ప మరేమీ దక్కకపోయినా రకరకాలైన ఆ సుఖాలను అంటిపెట్టుకునే ఉంటాము. మాయ లేదా అజ్ఞానం యొక్క ప్రభావము అంత గొప్పది అని చెప్తున్నారు. కాబట్టి ఒక మాయ వల్ల మనం అట్లా చేస్తామన్నమాట, వాళ్ళనే పట్టుకుని వేలాడుతూ ఉంటాము. అది వదిలేయండి. మీకు మాటికి దుఃఖం వస్తూ ఉంది ఒక పర్సన్ వల్ల, దానివల్ల మీకు ఆధ్యాత్మికంగా పురోగతి లేదు అంటే ఆ బంధాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసుకోవాలి. ఆ మనిషిని మన మనసులో నుంచి చెరిపేసుకోవాలి, తీసేసుకోవాలి. అది దుఃఖం అనిపిస్తుంది మనకి, ఎందుకంటే వాళ్ళని చాలా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి మనకు దుఃఖం అనిపిస్తుంది, కానీ దాన్ని తీసేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, ఇంకొక పేరా ఉంది, అది అయిన తర్వాత నేను ఆపేస్తాను, సరేనా. సృష్టికి కారకుడైన భగవంతుడు మనం ఆడే ఈ నాటకాన్ని వీక్షిస్తూ ఉంటాడు. మనం ఇక్కడే ఆట బొమ్మలతోనూ బాల్య చేష్టలతోనూ విసుగు చెందినప్పుడు మాత్రమే భగవంతుడు మాయను తొలగించి దరి చేర్చుకుంటాడు. అది సో ఇది కూడా నేను చాలాసార్లు చెప్పున్నాను. మనము ఎంతసేపు ఉన్నా భగవంతునితో కాకుండా మనము కేవలము ప్రాపంచికమైనటువంటి వ్యక్తులతో, ఆ విషయాలతోనే మనము తాదాత్మ్యం చెందుతూ దాంతోనే టైంపాస్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు భగవంతుడు మనల్ని ఏమి పట్టించుకోడు అనమాట. మనం ఎప్పుడైతే వాళ్ళందరి వల్ల మనకి ఎదురు దెబ్బలు తగిలి మనము బాధపడి ఏడ్చి వాటిని కింద పడేసి అప్పుడు మనము వస్తామనుకోండి భగవంతుని దగ్గరికి, అప్పుడు మనల్ని దరి చేర్చుకుంటాడు అని చెప్తున్నారనమాట. మిఠాయిలతోనూ బొమ్మ సైనికులతోనూ బొమ్మరిళ్లతోనూ పిల్లలు ఆడుకున్నంతసేపు భగవంతుడు కలగజేసుకోకుండా గమనిస్తూ ఉంటాడు. సో అమ్మ కూడా అంతే కదా, పిల్లలకి బొమ్మలు ఇచ్చేసి ఆడుకునేలాగా చేస్తుంది. తర్వాత ఆ బొమ్మల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయినప్పుడే అమ్మ వాళ్ళని ఎత్తుకుంటుంది, అంతే కదా. కాబట్టి అదే అంటున్నారు ఇక్కడ, వాటి మీద పూర్తిగా విరక్తి కలిగేదాకా ఆయన ఏమి చేయడు. జగన్నాటకానికి ప్రేక్షక పాత్ర పోషిస్తాడు. పిల్లవాడు కొంత
పరిపక్వత పొంది నా జీవితాన్ని చేజేతులా ఇలా చేసుకున్నానే అని విలిపించడం మొదలుపెట్టినప్పుడు చూడు మనకి ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇంకప్పుడు అయ్యో నేను ఇంతకాలం ఇంత టైం వేస్ట్ చేశానే, నేను వాళ్ళ మీద ఆధారపడ్డానే, వీళ్ళ మీద ఆధారపడ్డానే, ఎవరి వల్ల నాకు ఏమీ సంతోషం రాలేదే అని మనం ఎప్పుడైతే తెలుసుకుని మనము ఏడుస్తామో అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, బిడ్డ నీ జీవితాన్ని ఏం చేసుకున్నావో చూడు, అలా ఎవరు చేసుకోమన్నారు? అంతు పొంతు లేకుండా కుర్రతనంతో ఆడుతూ కూర్చోమని ఎవరు చెప్పారు? ఎదురు దెబ్బలు తగిలించుకోమని ఎవరన్నారు? ఈ బొమ్మలాటలో పట్టుబడమని ఎవరన్నారు? ఇది ఎవరి పని అని సమాధానం ఇస్తాడు. సో నువ్వే కదా చేసుకున్నావు, ఇదంతా నీ చేతులతోనే చేసుకున్నావు కదా. మరి సత్సంగం ఉంటే నువ్వెందుకు ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకు గడిపావు? ఏదో ఒక పని, భగవంతుని పనిలో నువ్వు నిమగ్నమై ఉండొచ్చు కదా. ఎందుకు ఇట్లా నువ్వు గడిపావు? టైం వేస్ట్ ఎందుకు చేసావు? నువ్వెందుకు అందరి మీద ఆధారపడడం నేర్చుకున్నావు అని చెప్పేసి మనల్ని అడుగుతాడనమాట. ఇలా జరిగేసరికి చాలాసార్లు సమయం మించిపోతుంది. సో టైం చాలా వయసు అయిపోతూ ఉంటుంది మనకు, అంతే కదా. చిన్న వయసులోనే మొదలు పెట్టాలని చెప్తారు కదా, అదనమాట. కాబట్టి మనము అది రియలైజేషన్ వచ్చేలోపే మనకు చాలా టైం అయిపోయి ఉంటుంది అనమాట. మనకి అప్పుడు ఓపిక ఉండదు, కూర్చోవాలంటే ఓపిక ఉండదు, మనకు కళ్ళు కనపడవు, ఇంకా అట్లా మనకి చాలా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా చాలా చిన్న వయసులోనే సాధన అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అది చెప్తున్నారు. మనిషి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మనిషి కూలిన జీవితపు గోడల మధ్య చతికిలపడి విలపిస్తూ కూర్చుంటాడు అని చెప్తున్నారు. అది ఇక్కడితో ఆపేద్దాము. సో ధ్యానము ఆధ్యాత్మిక జీవితంలో వీళ్ళు ఎట్లా ఉంటుందంటే, నేను మీకు జస్ట్ సిలబస్ ఎట్లా ఉందో చెప్తాను చూడండి. సో మొదటి భాగంలో ఆధ్యాత్మిక అన్వేషణ అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం అనమాట. అంటే ఎప్పుడెప్పుడు మనకి పరివర్తన మనలో వస్తుంది, మనం ఎందుకు అలా పట్టించుకోకుండా ఉంటున్నాం భగవంతుణ్ణి, మనం ఎందుకు అందరి మీద ఆధారపడుతున్నాం సంతోషం కోసము, ఇవన్నీ చెప్తారు. చిన్నతనంలోనే ప్రారంభించండి, సత్పురుషుల్ని ఆదర్శంగా తీసుకోండి, అదంతా ఫస్ట్ లెసన్లో చెప్తున్నారు. తర్వాత మనకి ఆధ్యాత్మిక ఆదర్శం ఎందుకు ఉండాలి, భగవంతుని గురించి వివిధ రకాలైన భావనలు ఎలా ఉంటాయి, సాంసారిక బాధ్యతలు ఆధ్యాత్మిక జీవితం రెండింటినీ మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అవన్నీ చెప్తారు. ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన పరిస్థితులు ఎలా ఉండాలి, అవన్నీ చెప్తారు. తర్వాత మొదటి భాగంలో ఇవన్నీ ఉంటాయి. రెండవ భాగం, మూడవ భాగము అలా వస్తుంటుంది అనమాట. గురువు యొక్క అవసరం ఏంటి, సత్సాంగత్యం యొక్క అవసరం ఏంటి, వైరాగ్యం ఏంటి, నిస్సంగత్వం అంటే ఏమిటి, హృదయ పవిత్రత ఎట్లా ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలో కామం వలన కలిగే సమస్యలు ఏమిటి, బ్రహ్మచర్యాన్ని ఎలా అధ్యయనం చేయాలి, ఇట్లా ఒక్కొక్కటి డీప్గా తీసుకొని వెళ్తారనమాట. కాబట్టి మనకేమీ అర్జెంట్ ఏమీ లేదు, నిదానంగా తెలుసుకుంటూ వద్దాము. కాబట్టి క్లాసెస్కి ఎవరైనా రాలేని వాళ్ళకి నేను ఆడియో పోస్ట్ చేస్తున్నాను, అది వింటే మీకు నెక్స్ట్ క్లాస్ అర్థమవుతుంది అనమాట. అది వింటే మీకు కంటిన్యూషన్ ఉంటుంది, సరేనా. అది ఈరోజు ఇక్కడితో ఆపేద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.